నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. నమస్తే, వెల్కమ్ టు ఏపీ రౌండ్ అప్ ఇన్ 6 minutes. నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై నెల రోజుల పాటు అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. అయితే ఈ గడువు నేటితో ముగుస్తుంది. ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మార్పులు చేర్పుల తర్వాత డిసెంబర్ 31న ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుల్జార్, మాజీ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మాజీ డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశికి ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తామన్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీకి సంబంధించిన ప్రతిరోజు 60,000 చొప్పున 1,80,000 టోకెన్లను భక్తులకు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే అందించామన్నారు. జనవరి 2వ తేదీ నుంచి టోకెన్లు లేకపోయినా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తామన్నారు. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 10 రోజుల పాటు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేశారు.
గత సంవత్సరంతో పోల్చుకుంటే కొన్ని కీలకమైనటువంటి మార్పులు టీటీడీ బోర్డు ఈ సందర్భంగా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో కౌంటర్ల దగ్గర వెళ్ళి టోకన్లను తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకునే సిస్టమ్కి భక్తులందరూ కూడా అలవాటు పడి ఉన్నారు. అయితే ఈ సంవత్సరము ఎటువంటి సిస్టమ్ వల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు అయిన ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకువచ్చి ఈ సంవత్సరం ఇప్పటి నుంచి ఆన్లైన్ విధానంలోనే టోకన్లు జారీ చేసుకొని ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా 3 రోజుల్లో ఆన్లైన్ లక్కీ విధానం ప్రవేశపెట్టి మిగతా 7 రోజుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరికైతే టోకన్లు దొరకలేదు అటువంటి భక్తుల కోసం సర్వ్ దర్శనం పద్ధతిలో దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరలా మారిందని, దరఖాస్తు చేయడమే ఆలస్యం, సత్వరమే భరోసా లభిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించారు. మండలం గులుమూరు గ్రామానికి చెందిన సిగడాన ఆనందరావు తీవ్ర అనారోగ్యం పాలై కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆ శోకానికి తోడు ఆసుపత్రి ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆనందరావు భార్య సంప్రదించారు. పరిస్థితులు వివరించడంతో సీఎం సహాయ నిధికి కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి సిఫార్సు అందించారు. దీంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన 2,26,028 రూపాయల చెక్కును బాధితురాలు అనసూయకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. నంద్యాల బనగానేపల్లి పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రభుత్వాసుపత్రిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు సురక్షితమైన మంచినీరు అందించాలనే ఆలోచనతో తన సొంత నిధులు కేటాయించి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని, నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి 33 కోట్ల నిధులు మంజూరు చేసి 157 పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 21 కోట్లతో 101 పనులను పూర్తి చేశాం. ముఖ్యంగా భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్న తరుణంలో 16 కోట్లు వెచ్చించి ఈ పనులు చేపడుతున్నామని, R&B జాతీయ రహదారులకు సంబంధించి 150 పనులను చేపట్టి 334 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము. సంవత్సరన్నర కాలంలో ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అందజేస్తున్నామన్నారు. బనగానపల్లి పట్టణంలోనే 157 పనులకు గాను 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి 101 పనులు ఇప్పటికే 21 కోట్ల రూపాయలైనటువంటి పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 56 పనులకు గాను 12 కోట్ల రూపాయలు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా బనగానపల్లి నియోజకవర్గంలో జుర్రేరుకు సంబంధించినటువంటి ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైన్ చేయాలి. ఆ జుర్రేరు వాగంతా కూడా కలుషితమైపోతూ ఉంది. ఆ కలుషితం కావడం వల్ల వాటర్ అంటే కంటెంప్ట్ అయ్యి ఊర్లో ఉన్నటువంటి చాలా చోట్ల బోర్లలో కూడా ఈ నీరు కంటెంప్ట్ అవుతుందనే ఉద్దేశంతో దానికి ఒక్కదానికి దాదాపుగా 16 కోట్ల రూపాయలకు పైన కూడా వెచ్చించి మొత్తం ఏదైతే ఎస్ఆర్బీసీ కాలువ నుంచి బ్రహ్మంగారి మఠం వరకు కూడా పనులు మొదలుపెట్టాం. త్వరలోనే అవి కూడా కంప్లీట్ అండర్ గ్రౌండ్ అవుతా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు సిఈ, ఎస్ఈ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 7 కిలోమీటర్ల టన్నెల్ 2 లైనింగ్ పనుల్లో నేటికి 3.2 కిలోమీటర్ల పూర్తయిందన్నారు. డిసెంబర్లో 456 మీటర్ల లక్ష్యానికి గాను 432 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిగిలిన 3.6 కిలోమీటర్ల లైనింగ్ 2026 జూన్ కల్లా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. టన్నెల్ 2లో చిక్కుకుని ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగించడానికి నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించిందన్నారు. అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రకాశం జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులైనా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ఈ రోజే కాదు ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ, అందులో భాగంగా మొన్నటి నెలలో అయితే మీరు చూశారు ప్రత్యక్షంగా 3 సార్లు
టన్నెల్ లోపలికి కూడా పోయి ఆ యొక్క రివ్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని పరిగెట్టించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రివ్యూలో కూడా స్పష్టంగా టన్నెల్ 2కి సంబంధించినటువంటి ఆ లైనింగ్ మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు ఉంటే ఈ 14-15 నెలల కాలంలో మరి 3.2 కిలోమీటర్ల లైనింగ్ని పూర్తి చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా దాదాపు 3.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జూన్లో పూర్తి చేసేటువంటి విధంగా నెలల వారీగా కూడా వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే డిసెంబర్లో మా లక్ష్యం 456 మీటర్ల లైనింగ్ అవుతే 432 మీటర్లు ఈ 25వ తారీఖుకి పూర్తి చేసాం. అంటే ఈ రకంగా లక్ష్యానికి అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం. ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలానే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న వారి పదవీ కాలంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యలు అలాగే ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర. కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ని కాపాడి అక్కడ కార్మికులను ఆ ప్రాపర్టీని ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు 14,000 కోట్ల ఆస్తి విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల సంపద. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి 14,000 కోట్లు అయితే ఈరోజు ప్రజెంట్ దాని ఆ యొక్క విశాఖ స్టీల్ ప్రాపర్టీ ప్రజల ఆస్తి దాని యొక్క విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల ఆస్తి. ఈరోజు దాని మీద ప్రధానమంత్రి మోడీ గారి కన్ను పడ్డది. చాలా తెలివిగా బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా